ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలకు వెళ్తే నమస్తే తెలంగాణ దినపత్రిక ముందుగా నమస్తే తెలంగాణలో ప్రధానంగా 19న బీఆర్ఎస్ కార్యవర్గ భేటీ అంటూ చూస్తున్నాం. రజతోత్సవానికి సంసిద్ధం అంటూ కూడా మనం గమనించవచ్చు. కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో రజతోత్సవ ఆవిర్భావ కార్యక్రమాల నిర్వహణ, బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై విస్తృత చర్చ అంటూ గమనించవచ్చు. భవిష్యత్తు కార్యాచరణపైన నేతల సమాలోచన, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి అంటూ మనం వార్తను గమనించవచ్చు. సో 19వ తారీఖు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. సో 19వ తారీఖు మధ్యాహ్నం 1 గంట నుంచి హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఈ సమావేశం జరగబోతోంది. సో ఈ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరగబోతున్న ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్స్, జిల్లా పరిషత్ చైర్మన్స్, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. సో పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లుగా వస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం, ఇతర అంశాలకు సంబంధించి విస్తృతంగా చర్చ జరగబోతోంది. దానికి సంబంధించిన వార్త ఇది. ఇక మిగతా వార్తలు ఒకసారి చూస్తే పతనం దిశగా కాంగ్రెస్ అంటూ మనకి ఇంకో ప్రధాన వార్త కనిపిస్తోంది. సో ఇప్పటికిప్పుడు ఎంపీ ఎన్నికలు జరిగితే హస్తం పార్టీకి లభించేవి 78 స్థానాలే అంటూ మనం ఇక్కడ కీలకంగా గమనించవచ్చు. గత ఎన్నికలతో పోలిస్తే 21 సీట్లు తక్కువ. ఇండియా టుడే సి ఓటర్ సర్వేలో వెల్లడి అంటూ గమనిస్తున్నాం. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనేది ఈ నివేదిక బట్టబయలు చేస్తుంది, ఈ సర్వే బట్టబయలు చేస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే 20% ఓట్ బ్యాంక్ డౌన్ అంటూ కూడా గమనించవచ్చు. సో ఇండియా టుడే సి ఓటర్ సర్వే. సో సర్వే ఎప్పుడు జరిగింది అని అంటే జనవరి 2 నుంచి ఫిబ్రవరి 9 వరకు. సో 543 మొత్తం లోక్సభ స్థానాల్లో 78 కాంగ్రెస్ గరిష్టంగా గెలిచే సీట్లు అంటూ మనం ఇక్కడ గమనిస్తున్నాం. సో 125,123 మంది ప్రజలు ఈ సర్వేలో పాల్గొన్నారని కూడా ఆ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాం. సో రాష్ట్రాల్లో అసమర్థ పాలన, అంతర్గత కుమ్ములాటలు, అనాలోచిత నిర్ణయాలు వెరసి కాంగ్రెస్ పార్టీ మీద దేశ ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది. ప్రతిపక్ష ఇండియా కూటమిలో పెద్దనగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ తీరు మీద ఆ కూటమి పక్షాలే బహిరంగంగా విమర్శలకు దిగుతున్నాయి. సో 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలను ప్రజలు తిరస్కరిస్తున్నారు అనేది ఈ సర్వే ద్వారా వెల్లడవుతున్న విషయం మనం గమనించవచ్చు. ఇంకో వైపు చూసుకుంటే జైల్లో ఉంచేందుకు పిఎంఎల్ఏ అంటూ మనం ఇంకొక హెడ్లైన్ చూస్తున్నాం. వరకట్న నిరోధక చట్టంలో తయారైందా అంటూ మనకి క్వశ్చన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సుప్రీంకోర్టు దాన్ని ఈడీ దుర్వినియోగం చేస్తుందా? హైకోర్టు కొట్టివేసిన తర్వాత కూడా నిందితుడిని కస్టడీలో ఉంచడం ఏంటి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ తీరుకు సంబంధించి తీవ్ర స్థాయిలో మండిపడ్డ సుప్రీంకోర్టు అంటూ మనం వార్తని గమనించవచ్చు. సో పిఎంఎల్ఏ ఉద్దేశం ఒక వ్యక్తిని జైల్లోనే ఉంచడం కాదు, హైకోర్టు క్వాష్ చేసిన తర్వాత కూడా ఆ వ్యక్తిని జైల్లోనే ఉంచాలి అన్న ధోరణిని కొనసాగిస్తే ఇక ఏం చెప్పగలం? 498A కేసుల్లో ఏం జరుగుతుందో చూడండి. పిఎంఎల్ఏ కూడా అలాగే దుర్వినియోగం అవుతుందా అంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో నిందితులను జైల్లో పెట్టడానికి హవాలా నిరోధక చట్టాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దుర్వినియోగం చేస్తుందా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించిన సందర్భం ఇది. 498 సెక్షన్ అంటే వరకట్న నిరోధక చట్టం లాగానే పిఎంఎల్ఏ కూడా దుర్వినియోగం అవుతుందా అంటూ నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఛత్తీస్గఢ్కు చెందిన ఎక్సైజ్ శాఖ మాజీ అధికారి అరుణ్పతి త్రిపాఠి బెయిల్ పిటిషన్ను జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ నేపథ్యంలో ఇటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇంకొక వైపు చూసుకుంటే 25 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తి అంటూ మన వార్తను గమనించవచ్చు. సర్కార్ను కూల్చేది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అంటున్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. అబద్ధపు హామీలతో పాలన అట్టర్ ఫ్లాప్, రాహుల్ పర్యటనను ఆపింది రేవంత్ అంటూ కీలకమైన కామెంట్స్ చేసినారు. దానికి సంబంధించి అప్డేట్స్ మళ్ళీ మరొకసారి చూద్దాం. ఇంకోవైపు చూస్తే ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయంటే చెరువు ఎడారి, చేను తడారి, బావుల్లో నీళ్లు లేవు, కాలువల్లో కానరావు అంటూ మనం వార్తను చూస్తున్నాం. ఎండిన పంట, మండిన గుండె అంటూ మనం గమనిస్తున్నాము. సాగునీరు అందక అన్నదాత కన్నీటి సేద్యం అంటూ మన వార్తను గమనించవచ్చు. వేసవికి ముందే వ్యవసాయానికి కష్టకాలం, ఎండుతున్న వరి, మొక్కజొన్న పంటలు పశువులకు మేతగా వదిలేస్తున్నారు రైతులు. సో మునుముందు జటిలం కానున్న నీటి సమస్య అంటూ మనం వార్తను గమనించవచ్చు. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయంటే పొలంలోనే రైతు ఆత్మహత్య యత్నమనే వార్త మనం ఇక్కడ చూస్తున్నాం. కూడకూడలో పొలంలో పురుగుల మందు డబ్బాతో రైతు లక్ష్మయ్య ఆవేదన చెందుతున్న ఫోటోగ్రాఫ్ మనకు కనిపిస్తుంది. సో గోదావరి జలాలు అందక పంటలు ఎండిపోతున్నాయి, పురుగుల మందు తాగేందుకు కాంగ్రెస్ కార్యకర్త యత్నం అంటూ మనం ఈ వార్తను గమనించవచ్చు.
ఇంకొక వైపు ఇక్కడ గమనిస్తే ఇప్పటికీ రాలిన మట్టిపులు 426 అంటూ మనం చూస్తున్నాం. రుణభారం మరో బలవన్మరణం అంటూ వార్త గమనించవచ్చు. దిగుబడి లేక రైతు బంధు రాక నల్గొండ రైతు ఆత్మహత్య అంటూ మన వార్తను గమనించవచ్చు. వందల మంది చావులకు కారణమవుతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం చలనం లేదు, చీమ కుట్టినట్టు కూడా లేదు. కనీసం ఏ విధంగా రైతులకి ఒక భరోసా ధైర్యం అందించే ప్రయత్నం ఏ మాత్రం చేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఎటువంటి పరిణామాలు నెలకొన్నాయి అనేది మనం గమనిస్తే కాంగ్రెస్ పరిపాలనలో నేల మీద చికిత్స అంటూ మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. కేసీఆర్ చేపట్టిన టిమ్స్ నిర్మాణాలను రేవంత్ సర్కార్ గాలికి వదిలేసిన ఫలితంగా ఉస్మానియాపై నానాటికి భారం పెరుగుతుంది. 2000 పడకల సామర్థ్యం ఉన్న దవాఖానాకు అంతకు మించి రోగులు వస్తున్నారు. దీంతో పేషెంట్స్ను నేల మీద పడుకోబెట్టి వైద్యులు చికిత్స అందిస్తున్నారు అంటూ మనం ఇక్కడ ఫోటోగ్రాఫ్లో గమనించవచ్చు. ఇక్కడ నేల మీదనే అతనికి ట్రీట్మెంట్ ఇస్తున్న ఫోటోగ్రాఫ్ అది. ఇంకోవైపు చూసుకుంటే నీళ్ల కోసం యాతన అంటూ ఇంకో ఫోటోగ్రాఫ్ గమనిస్తున్నాం. సీఎం నియోజకవర్గంలో తాగునీటి సమస్యతో పల్లెలు తనలాడుతున్నాయి. 2 నెలలుగా తాగునీరు అందక అవస్థ పడుతున్నామని, పక్షం రోజులుగా మరీ దారుణంగా ఉందని పేర్కొంటూ కొడంగల్ మండలం టేకల్కోడు గ్రామ మహిళలు ఇట్లా గురువారం నిన్న ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన సందర్భం కనిపిస్తుంది. సొంత నియోజకవర్గంలో కూడా ప్రజలకు కనీసం మంచినీళ్ళు అందించలేని దుస్థితిలో ఉంది రేవంత్ సర్కార్ అనే దానికి నిదర్శనంగా మనం ఈ వార్తను చూడొచ్చు. ఇంకోవైపు చూస్తే సూది లేదు, దూది లేదు, పేదల వైద్యంలో ప్రభుత్వం విఫలం అంటూ మనకి ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. కేసీఆర్ హయాంలో చేరువైన పల్లె బస్తీ దవాఖానాలు రేవంత్ ఏలుబడిలో వైద్య సేవలను నిర్లక్ష్యం చేస్తున్నారు. టీ డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వహణలోనూ అలసత్వం. 14 నెలలైన వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష ఏది అంటూ హరీష్ రావు క్వశ్చన్ చేసిన సందర్భం కనిపిస్తోంది. సో కేసీఆర్ 10 ఏళ్లలో తెలంగాణ వైద్య ఆరోగ్య రంగాన్ని దేశానికే రోల్ మోడల్ గా నిలిపితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఖ్యాతిని దూరం చేస్తుంది. 134 రకాల రోగ నిర్ధారణ పరీక్షలను పేద ప్రజలకు ఉచితంగా అందించడానికి టీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాడు అద్భుతంగా పనిచేసిన పల్లె బస్తీ దవాఖానాలు, డయాగ్నోస్టిక్ సెంటర్లు నేడు ప్రజాదరణ కోల్పోతున్నాయి అంటూ హరీష్ రావు కామెంట్ చేసిన సందర్భం కనిపిస్తుంది. ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం కనీసం ప్రజల ఆరోగ్యానికి సంబంధించి పట్టించుకోని పరిస్థితి. ఇంతకుముందు మనం ఫోటోగ్రాఫ్ లో కూడా చూస్తున్నాం. నేల మీద ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగానే ప్రజలంతా కూడా గోసపడుతున్న దారుణ పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఇంకోవైపు చూస్తే ప్రాణం పోయిన భూములు ఇవ్వమంటూ మనకి ఇంకొక టైటిల్ కనిపిస్తుంది. జాతీయ రహదారి కోసం మహబూబాబాద్ జిల్లా సాలార్ తాండా దగ్గర అధికారులు సర్వే చేస్తున్నారు. తమ పొలాలను ఇవ్వబోమంటూ సర్వేను అడ్డుకున్న మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు అంటూ మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త కనిపిస్తుంది. సర్కారుకు తెగేసి చెప్తున్న రైతులు. లగచర్ల పరిధిలో అసైన్డ్ సేకరణపై కలెక్టర్ సమావేశానికి రాని గిరిజనులు. రోటిబండ పులిచెర్లకుంట రైతులకు అధికార యంత్రాంగం బెదిరింపులు అంటూ మనం వార్త చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఈ బెదిరింపులకు పాల్పడము, ఏదేమైనా సరే ప్రజల నుంచి భూములు లాక్కోవడం మాత్రమే ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్న దారుణమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎక్కడికక్కడ భూములు లాక్కోవడం మాత్రమే ప్రధానంగా ఆలోచిస్తుంటే కానీ ప్రజల నుంచి మాత్రం తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది, నిరసన వ్యక్తమవుతుంది. వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు, తిరగబడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మిగతా అప్డేట్ చూస్తే కాంగ్రెస్ అరాచక పాలన అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. పాడి రైతు లోన్ చెల్లించలేదని బ్యాంక్ వాళ్ళు ఇంటి గేటును ఎత్తుకెళ్తారా? నాటి కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అప్పు కట్టలేదని పుస్తలు లాక్కెళ్లే దుస్థితి. నేటి రేవంత్ పాలనలో ఇండ్ల దర్వాజాలు, కరెంటు మోటార్లు, స్టార్టర్లు తీసుకెళ్లే ఘోరం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రైతులను కడుపులో పెట్టుకున్నారు కేసీఆర్, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం రైతుల బతుకును రోడ్డున పడేస్తోంది అంటూ ఆయన కీలకంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగతా వార్తలు ఒకసారి చూస్తే దిగుబడులు రాక రైతు బంధు అందక నల్గొండ జిల్లాలో అన్నదాత బలవన్మరణం అంటూ మనం చూస్తున్నాం. రైతు బంధు సాయం రాకపోవడంతో అప్పులు తెచ్చి వరి సాగు చేశారు. నీటి ఎద్దడి కారణంగా పొలం సరిగ్గా పండక దిగుబడి రాక అప్పులు తీర్చే మార్గం లేక నల్గొండ జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సో మిర్యాలగూడ మండలం కొత్తపేట పంచాయతీ పరిధిలోని ఎర్రకాలువ తాండాకు చెందిన రైతు నానావత్ హరియా. ఈయనకి 1 ఎకరంన్నర పొలం ఉంది, దాన్ని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో రైతు బంధు సాయం రాకపోవడంతో ఆయనకు అక్కడ కష్టాలు మొదలైనాయి. సో బయట అప్పు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసే పరిస్థితి లేదు, తీసుకొచ్చి పెట్టిండు కానీ నీటికి సంబంధించి ఇక ఇతరత్ర సమస్యలు ఉండడం వల్ల దిగుబడి రాలేదు. దీంతో ఎట్లా అప్పు తీర్చాలో తెలియక ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డ ఒక దారుణమైన పరిస్థితి కనిపిస్తోంది. మనం ఇంకోవైపు గమనిస్తే ప్రాణం పోయిన భూములు ఇవ్వమంటూ మనకి కనిపిస్తుంది హెడ్లైన్.
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న లగచర్ల రైతులు అంటూ చూస్తున్నాం. కలెక్టర్తో సమావేశానికి హాజరు కాని రోటిబండ తాండా, పులిచర్లకుంట తాండాల పరిధిలోని రైతులు. లగచర్ల పరిధిలోని అసైన్డ్ భూముల సేకరణ కోసం కలెక్టరేట్లో మీటింగ్. భూములు ఇవ్వకుంటే కోర్టు ద్వారా తీసుకుంటామంటూ అన్నదాతలకు సంబంధిత అధికారుల బెదిరింపులు అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. ప్రభుత్వ తీరుతో భయాందోళనలో బాధిత గిరిజన గ్రామాల రైతులు అంటూ మనం వార్త చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా భూములు తీసుకోవడానికి మాత్రం రైతులను, ప్రజలను బెదిరిస్తున్న పరిస్థితులే చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు మనం మానుకోటకు సంబంధించి వార్త చూస్తే అక్కడ కూడా బెదిరింపులకే పాల్పడుతున్న పరిస్థితి. ఇక్కడ చూస్తే కూడా వికారాబాద్, ఇక్కడ చూస్తే కూడా బెదిరింపులకు పాల్పడి భూములు లాక్కుంటామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో బెదిరింపులకు పాల్పడి ప్రజలని జీవితాలను ఛిద్రం చేస్తుంది ప్రభుత్వం అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకోవైపు చూసుకుంటే గ్రీన్ ఫీల్డ్ హైవే బాధితుల నిరసన అంటూ చూస్తున్నాం. భూములకు రేట్లు నిర్ణయించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా పోలీసులు మోహరించిన వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకోవైపు చూస్తే మానుకోటలో నిర్బంధ సర్వే అంటూ వార్త గమనించవచ్చు. మహిళలను బయటకు రానియకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు అధికారులు. పోలీసు బందోబస్తు నడుమ జాతీయ రహదారి కోసం భూ సర్వే, భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని తేల్చి చెప్పిన గిరిజనులు అంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఇంకోవైపు పరిపాలన ఎట్లా ఉంది అని అంటే పాలు పారబోసి పాడి రైతుల నిరసన అంటూ చూస్తున్నాం. పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆందోళన చేస్తున్నారు. ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అంటూ మన వార్తను గమనించవచ్చు. సో ప్రభుత్వం పెండింగ్ పాల బిల్లులు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ పలు చోట్ల పాడి రైతులు గురువారం కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి కనిపిస్తోంది అంటూ చూస్తున్నాం. ఇది రంగారెడ్డి జిల్లా కర్తాల మండల కేంద్రంలోని హైదరాబాద్ శ్రీశైలం నేషనల్ హైవే మీద వాళ్ళంతా పాలను పారబోసి నిరసన వ్యక్తం చేస్తున్న అంశానికి సంబంధించిన ఫోటోగ్రఫీ. ఇంకోవైపు చూసుకుంటే డంప్ యార్డుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేస్తున్నారు. బతుకమ్మాడు నిరసన తెలిపిండ్రు. ఈ నిరసనలో విద్యార్థులు కూడా పాల్గొన్నారు. సో సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా పారానగర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతు జేఏసీ కమిటీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వరుస ఆందోళనలు కొనసాగుతున్నాయి. సో నిన్న కూడా ఆందోళన జరిగింది. వందలాది మంది స్టూడెంట్స్ నేషనల్ హైవే 765D మీద పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించిండ్రు. గుమ్మడిదల, బొంతపల్లి, దోమడుగు, నల్లవల్లి, కొత్తపల్లి గ్రామాల నుంచి స్కూల్ స్టూడెంట్స్ అంతా కూడా భారీ సంఖ్యలో ఇక్కడ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూసినా కూడా ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ప్రజలు ఆందోళన చేస్తున్న పరిస్థితి తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. మరోవైపు ఇక్కడ చూస్తే 18 ఆమనగల్లో బీఆర్ఎస్ రైతు దీక్ష అంటూ మనం వార్త చూస్తున్నాం. హాజరు కానున్న కేటీఆర్. సో దీక్ష స్థలాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. ఇంకొక వైపు చూసుకుంటే ఎక్కడ చూసినా ఆందోళనకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. సాగునీటి కోసం రైతుల ఆందోళన అంటూ చూస్తున్నాం. పెన్పహాడ్ మండలం చిన్నగారకుంట తండాలు మోకాళ్ళ మీద నిలబడి రైతులు నిరసన తెలుపుతున్నారు. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ ఇక్కడ కనిపిస్తుంది. పంటలు ఎండుతున్నాయంటూ వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇంకోవైపు పంట ఎండిందని రైతు ఆత్మహత్యాయత్నం అంటూ చూస్తున్నాం. గోదావరి జలాలు అందకపోవడంతో కలత అంటూ మనం వార్తని గమనించవచ్చు. ఇంకోవైపు యూరియా కోసం రైతుల ఆందోళన అంటూ వార్త కనిపిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వేములకొండ, కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్లో నిలదీత అంటూ చూస్తున్నాం. సో యూరియా అందజేయాలని డిమాండ్ చేస్తున్న రైతులకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ ఇక్కడ మనం గమనించవచ్చు. ఎక్కడ చూసినా ప్రజలు ఇబ్బంది పడే విధంగా తప్ప పరిపాలన కొంచెం సుభిక్షంగా ఉంది, ఎంతో కొంత బెటర్గా ఉంది. ఉన్న యథాతథ స్థితిలో ఏమైనా కొనసాగుతుందా అంటే ఏది కూడా లేని పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇంతకుముందు మనం గమనించినట్లయితే సూది లేదు, దూది లేదు అంటూ హరీష్ రావు చేసిన కమెంట్ చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే 14 నెలలైనా వైద్య ఆరోగ్య శాఖ మీద సమీక్ష ఏది అంటూ ఆయన క్వశ్చన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సేవలు అందించాల్సిన బస్తీ దవాఖానాలు మధ్యాహ్నం వరకే మూతబడిపోతున్నాయి. వైద్యులు సమయానికి రాకపోవడంతో బస్తీ దవాఖానకు వచ్చే రోగులు తిరిగి వెళ్ళిపోతున్నారంటూ కూడా హరీష్ రావు చేసిన కమెంట్స్ ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ నేపథ్యంలో ఆదివాసీ ఎరుకలను ఆదుకున్నామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. నాడు ఎరుకల ఎంపవర్మెంట్ పథకం ప్రవేశపెట్టి 60 కోట్లు కేటాయించమంటూ కూడా ఆయన వ్యాఖ్య చేశారు. సో ఈ నేపథ్యంలో తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం క్యాలెండర్ను ఆవిష్కరిస్తూ ఆ నేపథ్యంలో ఈ కామెంట్స్ చేసిండ్రు హరీష్ రావు. ఇంకోవైపు గమనిస్తే కాంగ్రెస్ పాలనలో ప్రజలకు చీకట్లు అంటూ మనకు కనిపిస్తోంది వార్త. ఇక్కడ ప్రధానంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిండ్రు మధుసూదనాచారి.
కేసీఆర్ మౌనం చంద్రబాబు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తెలుసు అని అన్నారు. దమ్ముంటే కడియం శ్రీహరి పదవికి రాజీనామా చేయాలి. శాసన మండలిలో విపక్ష నేత మధుసూదనాచారి కులగణన రీసర్వే గణత బీఆర్ఎస్ అంటూ వినయ్ భాస్కర్ కూడా కమెంట్ చేసిన సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇంకోవైపు చూస్తే రేవంత్ రెడ్డిది క్విడ్ ప్రోకో పాలసీ అంటూ మనం గమనిస్తున్నాం. సర్కార్ను నడిపేది మీరా లిక్కర్ కంపెనీలా అంటూ క్వశ్చన్ చేసిండ్రు. లిక్కర్ లాబీకి తలొగ్గే బియర్ల ధరలు పెంచారా? కార్పొరేట్ల మేలు కోసమే ప్రజలపైన భారం. బియర్ల ధరల పెంపును ఉపసంహరించుకోవాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ లేఖ రాసిన వార్త ఇది. ఎక్కడ చూసినా ప్రభుత్వం లాగా పనిచేస్తుందంటే ఎక్కడికి పనిచేయని పరిస్థితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోవైపు మేడిగడ్డకు మరమ్మతులు చేపట్టాలి అంటూ వార్త చూస్తున్నాం. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రభుత్వానికి సూచనలు మాత్రమే చేస్తుంది, బాగు చేసే బాధ్యత సర్కార్దే. సీఎం రేవంత్ రెడ్డి 16 నెలల సమయం వృధా చేసిండు అంటూ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించిన దానికి సంబంధించిన వార్త ఇక్కడ కనిపిస్తుంది. సో సిరిసిల్లలో ఈ కమెంట్స్ చేసిండ్రు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు చక్రపాణి మనకు ఫోటోగ్రాఫ్లో కనిపిస్తున్నారు. ఇంకోవైపు 25 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తి అంటూ చూస్తున్నాం. రేవంత్ సర్కార్ను కూల్చేది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే. రాహుల్ గాంధీ పర్యటనను ఆపింది ముఖ్యమంత్రి రేవంతే అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి కీలకమైన కమెంట్ చేసిన సందర్భం ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోవైపు సర్వే చేయరాదు, పాలన చేతగాదు అంటూ కూడా మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. కులగణనపై వైఫల్యాన్ని ఒప్పుకున్న భట్టి. రేవంత్ సర్కార్ ఏది చేసినా తిరోగమనమే, ఇది లీక్లు సాకులు ఫేక్ల ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ అసెంబ్లీ విప్ కేపీ వివేకానంద చేసిన వ్యాఖ్యలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంకొక వైపు చూసుకుంటే బీసీల కోసం 3 బిల్లులు పెట్టాలి అంటూ మనకి ఇంకొక వార్త కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన కమెంట్స్. విద్యా ఉద్యోగాల్లో 46% రిజర్వేషన్లు కల్పిస్తూ 2, స్థానిక ఎన్నికల్లో 42% వాటాతో మరొకటి పెట్టాల్సిందే. బిల్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి. పింక్ బుక్ లో అన్ని నోట్ చేస్తున్నామంటూ జనగామ భువనగిరిలో మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు. సో బీఆర్ఎస్ పార్టీ చేసిన ఉద్యమాలకు దిగొచ్చిన ప్రభుత్వం బీసీ బిల్ పెడతామని ప్రకటించింది. ఇది బీసీలందరి విజయం, ఇది తొలి విజయం అంటూ కూడా కవిత చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే రాజ్యాధికారం సాధించుకుందామంటూ బీసీ సంక్షేమ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇచ్చిన పిలుపుకు సంబంధించిన వార్త. ఇంకోవైపు సచివాలయంలో నకిలీ ఉద్యోగులను నివారించేదెలా అంటూ మనకి క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. తలలు పట్టుకుంటున్న భద్రతా సిబ్బంది అంటూ కూడా మనం ఇక్కడ వార్త కనిపిస్తున్నాం. అంటే వరుసగా ఇటువంటి ఘటనలు నోటీసులోకి వస్తున్నాయి. సో దీనికి ఎట్లా చెక్ పెట్టారంటూ వాళ్ళే తలలు పట్టుకుంటున్న సిచ్యువేషన్, భద్రతా వైఫల్యం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకొక వైపు బీసీలు 7% తగ్గి ఓసీలు 7% పెరుగుతారా అంటూ ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ కమెంట్స్ మనం గమనించవచ్చు. ప్రొఫెసర్ ఐ తిరుమలి కమెంట్స్ ఇవి. కులగణన శాస్త్రీయంగా జరగలేదు, బీసీలు 53% అని శ్రీకృష్ణ కమిటీ తేల్చింది. ప్రభుత్వం 46% ఉన్నారని తేల్చడం ఏంటి అంటూ క్వశ్చన్ చేసిండ్రు. ఈశ్వరయ్య ముసాయిదాను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి, బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి అంటూ ఆయన చేసిన కమెంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకోవైపు కావాలనే నాపై దుష్ప్రచారం అంటూ మనం ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. ఫామ్ హౌస్ ఘటనతో నాకు సంబంధం లేదు, దుష్ప్రచారం చేస్తున్న వారిపైన లీగల్గా చర్యలు అంటూ ఎమ్మెల్సీ పోచంపల్లి ఇచ్చిన క్లారిఫికేషన్, దానికి సంబంధించిన అప్డేట్ ఇది. ఇంకోవైపు రీసర్వేకు అందరూ సహకరించాలి అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి అంటూ బీసీ సంఘాలు మేధావులతో భేటీ అంటూ మన వార్తని గమనించవచ్చు. సో ముందు అన్నీ సరిగ్గా ఉన్నాయి అంటూ వ్యాఖ్యలు చేసిండ్రు, కానీ తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసరికి రీసర్వే చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు ఆర్థిక మంత్రి అభివృద్ధి మరిచారా అంటూ మనకి ప్రధాన వార్త కనిపిస్తుంది. ఇది చాలా కీలకంగా గమనించాల్సిన అంశం. ఎందుకంటే నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది అంటూ నిర్మలా సీతారామన్ కమెంట్ చేశారు. నిన్న రాజ్యసభలో విభజన హామీలన్నీ నెరవేర్చినట్టు చెప్పుకొచ్చిన కేంద్ర మంత్రి 10 ఏళ్ల అభివృద్ధి కనిపించలేదా అంటూ నిర్మలపై విమర్శలు అంటూ గమనిస్తున్నాం. తెలంగాణ నంబర్ 1 గా ఎదిగింది అంటూ గతంలో ప్రశంసలు. ఎన్డీఏ హయాంలో 10 ఏళ్లలో 119 లక్షల కోట్లలో అప్పులు అంటూ మనం ఇక్కడ వార్తని గమనించవచ్చు. సో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల నేపథ్యంలో అంతా కూడా భగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు రెవెన్యూ మిగులుతో ఉండేది, 10 ఏళ్లలో అప్పుల్లో మునిగిపోయింది అంటూ సీతారామన్ చేసిన కమెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. సో కేంద్రంలో ఎన్డీఏ
విభజన హామీలను నెరవేర్చలేదు అంటూ కూడా వచ్చిన సందర్భంలో ఆమె ఇటువంటి కమెంట్స్ చేసినారు. ఎక్కడ విభజన హామీలన్నీ నెరవేరినాయా అంటే నెరవేరని పరిస్థితి. మరి గత 10 ఏళ్లలో తెలంగాణ ఏ స్థాయిలో అభివృద్ధి చెందింది, ఎట్లా రిసోర్సెస్ అనేవి, ఎట్లా ఆస్తుల సమీకరణ అనేది జరిగింది, ఎట్లా రిసోర్సెస్ అనేవి తెలంగాణకు అసెట్స్గా మారిన పరిస్థితి ఉందో గమనించి మాట్లాడాలి. ఎందుకంటే అత్యంత వేగంగా అందరికంటే ఎక్కువగా అభివృద్ధి చెందింది తెలంగాణనే, కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటూ కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇంకోవైపు ఎలక్షన్స్ ఎప్పుడైనా ప్రజల సెలక్షన్ కేసీఆరే అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తోంది. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ఇద్దరు ఐరన్ లెగ్సే. 6 హామీలపై ప్రశ్నిస్తారనే భయంతోనే రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు అంటూ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు 0 ఖాయం అంటూ బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన కమెంట్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు దీపాదాస్ మున్షికి కేరళ బాధ్యతలు అంటూ క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. సో తెలంగాణకు కొత్త ఇన్ఛార్జ్ అంటూ కూడా మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికి కేరళ బాధ్యతలు అప్పగించనున్నట్టుగా తెలుస్తోంది. సో నెక్స్ట్ ఇయర్ కేరళలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఆమెకు అక్కడ పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తారంటూ సమాచారం వస్తుంది. సో అక్కడికి ఈమెను కేరళకు నియమిస్తే మరి తెలంగాణకి కొత్త వ్యక్తిని కూడా నియమించే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్ మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇప్పటికే కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్నది. ఎక్కడికక్కడ ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి, ఒక సంక్షోభంలోనే ఉండిపోయింది. మరి ఇన్ఛార్జ్ మారిస్తే మరి ఏమైనా పరిణామాలు మారతాయి, ఏమైనా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో సీఎం ఇలాకాలో నీటికి కటకట అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా సీఎం ఇలాకాలోనే తాగునీటి కరువు అంటూ క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ టేకల్కోట్ గ్రామంలో ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. నీళ్లు లేక ఎండిపోయిన మొక్కజొన్న పంటను చూపిస్తున్నాడు ఒకవైపు రైతు రాజు, ఇంకోవైపు ఎండిన మొక్క పంటను మేకలు వేస్తున్న ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. మరోవైపు ఎండిన మొక్క చేనులో రైతు ఉన్న ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. ఎక్కడ చూసిన హామీల మీద ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ పంపుల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నామంటూ ఇంకొక మహిళ వ్యాఖ్యలు. అంటే 2 నెలలుగా ఇప్పటికే తిప్పలు తప్పట్లేదు, బావి నీళ్ళతోనే దాహం తీర్చుకుంటున్నాము, మరి పూర్తిగా ఎండాకాలం ఇంకా స్టార్ట్ కాకముందే ఇట్లా ఉంటే రేపటి నాడు పరిస్థితి ఏంది అనేది తీవ్రంగా ఆందోళన వ్యక్తమవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు ఇక్కడ సీఎం సారు మా స్కూటీలు ఏమేని అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఖమ్మంలోని డిగ్రీ కళాశాల విద్యార్థినులు ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయినా కూడా స్కూటీల హామీని అమలు చేయకపోవడం మీద ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. నిన్న ఖమ్మం జిల్లా కేంద్రంలో పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా తమ నిరసన తెలిపిన సందర్భానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ ఇది. ఇంకొక వైపు ఈ అన్నం మేము తినలేమంటూ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో బీసీ హాస్టల్ స్టూడెంట్స్ ఆందోళనకు దిగినారు. అన్నం గిన్నెతోని రోడ్డు మీదకి వచ్చి అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిండ్రు. సో చైతన్యపురి వివేకానంద నగర్లోని బీసీ హాస్టల్లోని విద్యార్థులకు జిగురు లాంటి అన్నం తినలేక అవస్థలు పడుతున్నారు. 10 రోజులుగా చెప్తున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేసిండ్రు. 124 మంది విద్యార్థులున్న ఈ హాస్టల్లో సరిపోను నీళ్లు, బాత్రూమ్లు కూడా లేవంటూ వాళ్ళంతా కూడా బాధను వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక వైపు గురుకులంలో విద్యార్థి చనిపోయిన వార్త మనకు కనిపిస్తుంది. పడుకున్న చోటే ప్రాణాలు వదిలిందంట 10వ తరగతి విద్యార్థి దేవేందర్. అనుమానాస్పద మృతిగా కేసు అయితే నమోదు చేసిండ్రు. కులకచర్ల గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఇంకోవైపు చూసుకుంటే కీలకంగా దారి తప్పిన ఇసుక రాబడి అంటూ మన వార్తని గమనించవచ్చు. సగానికి పడిపోయిన ఆదాయం, అక్రమ దందాతో రాబడి పక్కదారి అంటూ చూస్తున్నాం. తోడైన రియల్ ఎస్టేట్ పతనం అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే ఇక్కడ రేవంత్ పాలనలో ఇసుక అక్రమ దందా అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. ఉచితం పేరిట అక్రమ రవాణా, కొండల రెడ్డికి ఈ ఆదాయం. రేవంత్ దందాపై త్వరలో మరిన్ని ప్రూఫ్స్ బయట పెడతా అంటూ బీఆర్ఎస్ నేత మన్నె కృషాంక్ చేసిన కమెంట్స్ కు సంబంధించిన వార్త ఇక్కడ మనకి కీలకంగా కనిపిస్తుంది. సో ఇక